మొన్న సంగారెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. ఎప్పుడు కూడా హరీష్ రావు కేసీఆర్ పైనే ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. ఆ విషయంలో ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఎవరైతే పసలేని వాళ్ళు ఉంటారో, తెలంగాణ గోస తెలవనోడు, తెలంగాణ యావలేనోడు, కాబట్టి మాట్లాడడానికి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. కాబట్టి ఏం చేయాలి? కేవలం నిందారోపణలతో కాలబెల్లదిస్తుండు. అంటే తనకు రావాల్సినటువంటి ఆదాయ వనరుల మీదనేమో చాలా కేంద్రీకృతంగా పనిచేస్తున్నాడు. కానీ ప్రజలకు నెరవేర్చాల్సినటువంటి సామాజిక భద్రత పట్ల, బాధ్యత పట్ల మాత్రం చాలా వివక్షాపూరితంగా వివరిస్తుండు. దీన్ని నిర్లక్ష్యం అనలేం. ఇంతకుముందు మా మిత్రులు సాయిరామ్ గారు, రాజనాథ్ గారు చెప్పినట్టుగా ఇది కేవలము ఆర్థిక జీవిత పథకం మాత్రమే కాదు. ఇది బాల్య వివాహాలు అనే ఒక సామాజిక దురాచారాన్ని రద్దు చేసినటువంటి ఒక సామాజిక విప్లవ పథకం ఇది. కాబట్టి అట్లాంటి సామాజిక విప్లవ పథకాన్ని రద్దు చేయడం అంటే మళ్ళీ ఆ రోజులు తెస్తాడు, మళ్ళీ ఆ రోజులు తెస్తాడంటే అందరూ ఆ రోజులు అంటే ఏం రోజులు అనుకున్నారు? మళ్ళీ ఒక సామాజిక దురాచారాలు ఉండేటటువంటి బాల్య వివాహాలు జరిగేటటువంటి రోజులు తీసుకొద్దాం అనుకుంటుండా? లేకపోతే కరెంటు కోసము తెల్లందాక చీకట్ల అనేక మంది రైతులు పాము కాడుకు, తేలు కాడుకు గురై చనిపోయినట్టుగా మళ్ళీ చీకటి పూట కరెంట్ ఇచ్చేటటువంటి పాత రోజుల, లేకపోతే యూరియా కోసం లేదా ఎరువుల కోసము చెప్పులు లైన్లో పెట్టేటటువంటి పాత రోజుల, ఇప్పుడు గవే కనిపిస్తున్నాయి పాత రోజులు. మళ్ళీ ఆ రోజులు అంటే మళ్ళీ ఆ రోజు. ఇంకొక విషయం మిత్రమా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటే అందరూ ఏమనుకుంటే జనరల్గా సమాజంలో ఒక ఉనికిలో ఉండేటటువంటి ఏంటంటే ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే ఆయనకంటే ఎక్కువ అభివృద్ధి పథకాలని, ఆయనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలని, ఆయనకంటే ఎక్కువ ప్రజలకు మేలయ్యే పథకాలను తీసుకొచ్చి ఆనవాళ్ళు కూడా ఇస్తాను. కానీ ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాలని, సంక్షేమ పథకాలని, సామాజిక బాధ్యతాయుతంగా చేసినటువంటి పరిపాలన అంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారం అంటే పదవి కాదు, అధికారం అంటే కుర్చీ కాదు, అధికారం అంటే కేవలం ఆదాయ వనరులు కాదు, అదొక సామాజిక బాధ్యత అని పనిచేసాడు. ఆ సామాజిక బాధ్యతను తప్పుకొని ఆనవాళ్ళు లేకుండా చేస్తాననేటటువంటి కేసీఆర్ యొక్క సామాజిక భద్రత, బాధ్యత సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేస్తుండు. బహుశా రేవంత్ నీ ఏతులకు నువ్వు రేవంత్ రెడ్డి పేరు నీది ఏతుల రెడ్డిగా నామకరణం అవుతుంది. నీ ఏతులకు అద్దులేని ఏతులు అవుతున్నాయి. కాబట్టి ఓ ఏతుల రెడ్డి, నువ్వు కనుక ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రద్దు చేస్తే నీ ప్రభుత్వం రద్దు అవ్వడం ఖాయం.